ఓవైపు ఉద్యోగ ప్రకటనలు వస్తున్నా అక్కడ నిరుద్యోగులకు మాత్రం నిరుత్సాహం తప్పడం లేదు. సరైన కోచింగ్ సెంటర్ లేదంటూ ఆందోళన చెందుతున్నారు. 6 నెలల క్రితం ప్రభుత్వం ఎస్సీ స్టడీ సెంటర్ మంజూరు చేసినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ స్టడీ సర్కిల్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు రెడీ అయ్యేందుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 6 నెలల క్రితం స్టడీ సర్కిల్ను మంజూరు చేసింది. భవనంతో పాటు సామాగ్రి, సిబ్బందిని నియమించుకుని శిక్షణ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం అవసరమైన 99 లక్షల రూపాయల బడ్జెట్ను రిలీజ్ చేసింది. దీంతో సిబ్బందిని నియమించుకున్న అనుమతుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఓవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇటీవల గురుకుల ఉపాధ్యాయుల నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్స్ లో ఉచిత శిక్షణకు తరగతులు ప్రారంభమయ్యాయి. అయినా ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరుత్సాహపడుతున్నారు. సర్కిల్ శాంక్షన్ అయింది కానీ ఇప్పటి వరకు మన ఆదిలాబాద్ జిల్లాలో దాన్ని ఎవరు కూడా స్టార్ట్ చేయలేదు. అది ఉంటే మాకు ఎంత మంచిగా ఉంటుందంటే, ఈ చదువుకొని హైదరాబాద్ లాంటి కోచింగ్ వెళ్ళాలంటే మా తల్లిదండ్రులు కూలి పని చేసి బ్రతికిస్తున్నారు మమ్మల్ని. అదే ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి, గ్రూప్స్ ఇలాంటివి ఎన్నో ఇప్పుడు జాబ్స్ అనేటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, కానీ మాకు స్టడీ సర్కిల్ లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు చాలా పడుతున్నాయండి. తెలంగాణ వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టడీ సర్కిల్ ప్రొవైడ్ చేస్తే ఎస్సీ స్టడీ సర్కిల్ మాకు ఉద్యోగ అవకాశాలు, దానిలో కోచింగ్ తీసుకొని మేము ఎంతో నేర్చుకుంటాం, అందులో ప్రిపేర్ అవుతాం. బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మాకు హ్యాపీగా అనిపిస్తుందండి. స్టడీ సర్కిల్ ప్రారంభం కాకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అప్పులు చేసి కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని త్వరగా ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు. ఇక్కడ మేము రిక్వెస్ట్ మీద బీసీ స్టడీ సర్కిల్ క్లాసులు వింటున్నాము. కాబట్టి మాకు ఎస్సీ వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ మంజూరు చేస్తే దళిత విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఎస్సీలకు ఇప్పటికీ ఈ ఎస్సీ స్టడీ సర్కిల్ లేకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా పక్క జిల్లాలో చూస్తే ఎస్సీ స్టడీ సర్కిల్ లేకపోయినా వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తొందరగా అతి త్వరగా జిల్లా కలెక్టర్ గారు మరి మన ఆదిలాబాద్ మంత్రి జోగు రామన్న గారు స్పందించి మరి తొందరగా ఈ యొక్క ఎస్సీ స్టడీ సర్కిల్ని ప్రారంభించినట్లయితే మరి నిరుద్యోగ యువతతో పాటు మరి ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వారికి కూడా మరి మంచి చదివి వారు ఉన్నత స్థానాలు ఎదుగుటకు వారికి మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఇచ్చిన వారు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని మరి అదేవిధంగా జోగు రామన్న గారిని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. స్టడీ సర్కిల్ ఆలస్యంగా ప్రారంభమైతే 2016-17 విద్యా సంవత్సరానికి విడుదలైన నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో నిరుద్యోగులు మరింత ఆందోళన చెందుతున్నారు.